సిస్టర్ చెప్పండి, నవీన్ యాదవ్ గారి మీద అంటే ఎన్నికలకు ముందు ఎన్నో ఆరోపణలు, మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారు గెలుపు సొంతం చేసుకున్నా ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని, ఎలా ఏ విధంగా అనిపిస్తుంది? ఈ గెలుపు అనేది నేను ఫస్ట్ ఖాయం చేసుకోవడం జరిగిందన్న. మా బీఆర్ఎస్ కారుకుతలు తాకి యాక్సిడెంట్ షెడ్లను పడిపోయినాయి. ఇవాళ సకల జన సమ్మెతో సహా ఇక్కడ అమరవీరులు ఎవరైతే ఉద్యమకారులు అయితే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కుటుంబాలు అందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అన్న గెలుపు కొరకు ఎన్నో 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 కార్యకర్తలు, ఎంతో మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది. అలాగే తనకు తోడ్పడింది ఎవరు అంటే ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గత 10 ఏళ్లుగా ఆ కారు గుర్తులో మోసపోయి మగ్గిపోయి మాకు ఇది గడిల కాంచి విడుదల కావాలని చెప్పేసి మేలుకొని చైతన్యవంతులుగా ఈ రోజు అందరూ కలిసి నవీనానికి గెలిపారని చెప్పి కంకణం కట్టుకొని మరి అన్నను గెలిపేయడం జరిగింది. ఇవాళ యువ నాయకులు కావచ్చు, యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తర్వాత ఎన్ఎస్సీ మిత్రులు వాళ్ళు కావచ్చు, మీడియా అన్న వాళ్ళు పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరి సహకారంతో అన్న విజయం మేము సక్సెస్ఫుల్ చూడడం జరుగుతా ఉంది. ఇంతటి గెలుపు, ఇంత మెజారిటీ గెలుపు ఇచ్చిన మీ అందరికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దొంగదారిలో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారు కానీ నైతిక విజయం మాదే అని చెప్పేసి ప్రకటించుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి ఏది వెళ్ళినప్పుడు అదే చెప్పుకోలేదు అన్న, ఇప్పుడు ఏది చెప్పుకోవడానికి లేదు. ఆ ముస్లిం మహిళలు పాపం దూరంగా ఎవరికైతే ఇందిరా మిల్లొచ్చి వాళ్ళ ఊరికి దూరంలో ఉంటున్నారో ఓటకు ఇక్కడ ఉంది, వాళ్ళు బస్సులోకి వస్తే కూడా వాళ్ళని కూడా ఓటర్లు కాదు, వాళ్ళు దొంగ ఓటర్లు అని చెప్పి జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఆరోపణల వల్ల, ఇలాంటి వచ్చిరాని మాటల వల్ల నీ యొక్క కార్యకర్తలకి నువ్వే దూరం అవుతావు. నీ కుటుంబంకి, నీ కార్యకర్తలు లేకుండా లాస్ట్ కి నీ కుటుంబం కూడా విడిపోయి కుక్కలపై పార్టీకి కనుమరుగయ్యే అవకాశం ఉంటది. ఇలాంటివన్నీ కూడా పరిగణన తీసుకొని ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్తా ఉంటాను. జూబ్లీ హిల్స్ లో రిగ్గింగ్ జరిగింది అనే ప్రశ్నకు మీ సమాధానం? వాళ్ళు చేసి ఉంటారు మరి, మాకు తెలియదు. ఒకళ్ళు మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మేము కూడా లీగల్ ప్రాసెస్ లో వెళ్తాము. మాకు ప్రజల దగ్గరుండి ఆ ఓటు వేసిన ప్రతి ఒక్కరు వచ్చి కూడా నవీనన్న కలిసి కంగ్రాచులేషన్, నా ఓటు నీకేసిన, ఒకవేళ ఆ ఓటుతో గెలుపు సాధ్యమైతే మాత్రం నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోకు బిడ్డ అని చెప్పేసి అన్నను ఆశీర్వదించిపోయారు తప్ప ఎవడు కూడా రిగ్గింగ్ జరగలేదు, ఏ ఓటింగ్ జరగలేదు. అలా అన్న ఏదో ప్రేమతోనే అభిమానంతోనే వచ్చేసారు. ఒక మహిళను ఓడించడానికి మంత్రులంతా బాగా చేశారు, ఎమ్మెల్యేలంతా బాగా చేశారు, కార్పొరేటర్లు, సర్పంచులు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బాగా వేసిన పరిస్థితి. ఒక మహిళను ఓడేయడానికి వీళ్ళందరూ అవడం అవసరం అని చెప్పి మాట్లాడుతుంది. ఇవాళ మహిళ అంటున్నారు, నిన్న ముందు సింపతి గల మహిళ అన్నారు. ఆ సింపతి గల మహిళ చంద్రముఖి అసలు నిజ సర్పంచ్ చూసారు. కూడా తర్వాత చెప్తే నేను ఏదైనా ఉంటే అన్నది రమ్మను, ఇంకా ఇండే ఉన్నాం. ఆయన మేము ఇంకా కొంతమందిలో ఉంటే మాత్రం వీడికి ఉరికిచ్చి కొడతా ఉంటామని మాత్రం కార్యకర్త మిత్రులు అందరు ఇక్కడే ఉన్నారు, అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆవిడ పాడే కౌశిక్ రెడ్డి అలియాస్ పాడి కౌశిక్ రెడ్డి కూడా మినిమం రూల్స్ తెలియని వ్యక్తి. ఇక్కడికి అపోజిట్ పర్సన్స్ ఇక్కడికి రాకూడదు, ఇక్కడికి వచ్చి కూడా హల్చల్ చేయడం జరిగింది. సో అలాంటివన్నీ కూడా మేము దిష్టి తీసి వాడేస్తాం. నవీనన్నకి అసెంబ్లీ గేట్ దాటుదామని వాళ్ళు అనుకుంటున్నారు, అన్న కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా దాటేయమని మేము చెప్తాం. స్థాయిలో ఉండి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటికి నిరసనకు రావడం కరెక్ట్ అంటారా? పాడి కౌశిక్ అదే చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు రౌడీలు, ఎవరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు, ఎవరు గుండాలు అని చెప్పి ఇప్పుడు అడిగితే ఆమె మాగంటి సునీత మొన్నటి వరకు కూడా భర్త చనిపోయిన ఆడమని చెప్పి సింపతన మాటలు మాట్లాడారు. వాస్తవమే, అప్పటి వరకు అన్నామని ఒక మాట అనలేదు. నిన్న వచ్చి కూర్చోడం జరిగింది. పాడే కౌశిక్ రెడ్డికి ఇక్కడికి ఏం సంబంధం అని చెప్పి వచ్చినారు. మా కార్యకర్తలు ఎవరైతే మా నాయకులు దూరం కలిసి విషిపోతే మీకు ఏమవసరం? ఆ లేఖగా మా ఇంటి దగ్గరకు వచ్చి మా కాంపౌండ్ వాళ్ళకి వచ్చి మాట్లాడుతూ మేము ఎందుకు కూకుంటాం? అప్పటికి ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, మీ అయ్యా జాగిర్ అని చెప్పాడు. ఆరో సమాధానం చెప్పి ఇవ్వాలని చెప్తాను, ఇది మా అయ్యా జాగిర్ కనుకనే తండ్రి ఇక్కడే ఉంటాడు, కొడుకు ఇక్కడ అధిక మెజారిటీతో ప్రజలు గెలిపించే ఉంటారు. చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. జూబ్లీ హిల్స్ ప్రజల అభివృద్ధి అంటే భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే అన్న నిన్న మొన్న ప్రచారంలో భాగంగా ఎవరికైతే మాట ఇచ్చాడో వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ, విద్యార్థుల అవసరాలే కానీ, కాలేజీల గురించి కూడా ఏదైతే అన్న ఎవరికైతే మాట ఇవ్వడం జరిగిందో 6 గ్యారెంటీలతో పాటు అవి కూడా అన్న ఖచ్చితంగా కంకణం కట్టుకుని మరి అవన్నీ ముందుకు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలు నమ్మిన వారిని, ప్రజల్ని ఖచ్చితంగా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నవీనన్న గారు. ఖచ్చితంగా మహిళలకు ఇచ్చే ఇప్పటికీ మాగంటి సునీత గారికి కూడా ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాం. ఏంటి అంటే భర్త చనిపోయిన ఆడవారు కాబట్టి సానుభూతి అనేది వ్యక్తిగతంగా అందరికీ ఉంటది, కానీ దాన్ని రాజకీయం చేయాలనుకోవడం తప్పు. ఇప్పటికైనా మీకు ఏదైనా వ్యక్తిగతంగా సహాయ సహకారాలు కావాలి అంటే ఇల్లు గేట్ తెరిచే ఉంటది. ఇక్కడికి ఎనీ టైం మీరు వచ్చి మీ యొక్క పార్టీ నాయకులు ఏదైనా రకంగా హింసిస్తే ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు అన్న చర్య తీస్తాడు.